హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అజిత విజయ్ని. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఏంటి అజిత రోడ్లు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏమీ లేదు ఫ్రెండ్స్, చూసారా మా పాప ఎలా తిరుగుతూ ఉందో. అసలు విషయం ఏమిటంటే, నేను ఊరు వెళ్తున్నానండి. మా ఊరు వచ్చేసి మేదనమెట్ల టు సత్పల్లి అంటే ఖమ్మం డిస్ట్రిక్ట్. సత్పల్లి వెళ్తూ ఉన్నాను, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి. అందుకోసం బస్ కోసం హైవే మీదకి వచ్చాను. హైవే మీదకి బస్ కోసం రావడం ఏందా, మీ బస్ స్టాండ్ దగ్గర బస్సు ఉండదా అని మీరు అనుకోవచ్చు. నేను వెళ్ళేది మా సత్పల్లి డిపో బస్సులో వెళ్తున్నానండి. సత్పల్లి డిపో బస్ వచ్చేసి డైలీ తిరుపతి వెళ్తుందండి, తిరుపతి బండి. అది రిటర్న్ వెళ్తూ ఉంటే ఇంకా తెలిసిన వాళ్ళైతే అక్కడ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని ఆపమంటే ఆపారండి. ఆ బస్సులో నేనైతే ఎక్కాను. అగో బస్ స్టార్ట్ అయిందండి, బయలుదేరి వెళ్తూ ఉన్నానండి. స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాను. అదేంటో తెలుసా అండి, మన జనసేన ఆఫీస్ అండి మధ్యలో మంగళగిరిలో జనసేన ఆఫీస్ ఉంది కదండి, పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్. అక్కడ బస్సు ఆగిందండి. నేను వీడియో తీశాను. పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ అది, మన జనసేన ఆఫీస్ అండి. జై జనసేన అండి. కన్స్ట్రక్షన్స్లో ఉంది ఆఫీస్ పవన్ కళ్యాణ్ గారిది. ఎప్పటికైనా ఒకసారి ఆయన్ని చూడాలి, మీట్ అవ్వాలండి. చూద్దాం ఎప్పటికవుతుందో. కానీ ఇంకా అలా ఆగింది బస్, మళ్ళీ బయలుదేరిపోయిందండి. మీకు ఇంకా విషయం ఏంటంటే, నేను వెళ్ళే బస్ వచ్చేసి 6 hours టైం పడుతుందండి. ఇంకా నేను బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయని చెప్పేసి మార్నింగ్ ఈ ఎండకి తట్టుకోలేక నైట్ జర్నీ ఇది బెస్ట్ అనుకొని ఇంకా మా ఊరు బస్సుని ఆపించుకొని బయలుదేరానండి. స్టార్ట్ అయిపోయాను. అదిగోండి భారతి కనకదుర్గమ్మ తల్లి, దండం పెట్టుకోండి అందరూ. అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది చూసారా, లైటింగ్. అదేనండి మన అమ్మవారి టెంపుల్. వారధి మీద వెళ్తూ ఉన్నానండి, అందుకని వీడియో తీశాను. విజయవాడ రీచ్ అయిపోయాను. విజయవాడ రీచ్ అయ్యేసరికి 2:30 అయిందండి. 2:30కి నేను రీచ్ అయ్యాను. నాకైతే నిద్ర లేదండి, బస్సులో కదా నాకు త్వరగా నిద్ర పట్టదు. అలా చూస్తూ ఉన్నాను. విజయవాడ వచ్చేసింది. ఇప్పుడే బస్ స్టాండ్కి రీచ్ అయ్యానండి. రీచ్ అయ్యి కొంచెంసేపు ఒక 1 hour పాపం వాళ్ళు డ్రైవింగ్ చేస్తుంటారు కదండి, రెస్ట్ తీసుకున్నారు వాళ్ళు కూడా. మళ్ళీ 3 o'clockకి బండి స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి మొత్తం విజయవాడ బస్ స్టాండ్ నుంచి బస్ బయలుదేరిందండి. అదిగోండి అరైవల్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తూ ఉంది. అంటే మా బస్సెస్ వచ్చేసి లోపల ఉండమండి, బయట సిటీ బస్ స్టాండ్లో మాత్రమే ఉంటాయి. ఇదిగోండి బస్ స్టాండ్ మొత్తం చూసారా అండి. నైటు టైము 3 అవుతుంది. జనాలు చూసారా ఎలా ఉన్నారో బస్ స్టాండ్లో. అంతేలేండి, ఎవరి గమ్యానికి వాళ్ళు చేరాలి కదా. ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు, ఏదో ఫంక్షన్స్కి వెళ్ళేవాళ్ళు, ఏదో పనుల మీద వెళ్ళేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు. అసలు బస్ స్టాండ్ పగలు నైట్ లాగా లేదండి. చూడండి ఎంత జనంతో రష్గా ఉందో బస్సులు కూడా చూడండి ఎలా ఉన్నాయో. చాలా అంటే చాలా రష్గా ఉందండి బస్ స్టాండ్ కూడా. నాకు నైట్ జర్నీ లాగే అనిపించలేదు. ఇప్పుడు సిటీ బస్ స్టాండ్ లోపలికి వెళ్తున్నాం చూడండి. మాది సిటీ బస్ స్టాండ్ సైడేనండి బస్సు. అలా వెళ్ళాము బస్ స్టాండ్ సైడు. ఇంకా సిటీ బస్ స్టాండ్ వచ్చేసానండి. సిటీ బస్ స్టాండ్ మొత్తం చూస్తున్నాను చూడండి. బస్సు అలా తిరిగి వస్తుంది. మాది వచ్చేసి నూజివేడు సత్తుపల్లి డిపో వచ్చేసి బయట అవుట్ సైడ్ పెట్టారండి. అదిగోండి నైట్ చూసారా ఎంతమంది జనాలతో రష్గా ఉందో. నాకు పగలు నైట్ అనిపించలేదండి, అంతమంది జనం ఉన్నారు. మా వారు నైట్ వెళ్తున్నావు జాగ్రత్త అని చెప్పారు. బట్ నాకైతే పగలు జర్నీలాగే అనిపించింది. మా వారు లైవ్ లొకేషన్ కూడా పెట్టారు. అదిగోండి బయలుదేరా మళ్ళీ విజయవాడ. మ్యాంగోస్ చూసారా సూపర్గా ఉన్నాయి కదండి. మార్కెట్ ఫ్రూట్ సెంటర్ ఉంటుంది కదా విజయవాడ, అదిగోండి ఫ్రూట్స్ మొత్తం. నాకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం అండి. అది చూస్తుంటేనే భలే ఇదిగా అనిపిస్తున్నాయి కదండి. అంతా ఫ్రూట్స్ మార్కెటేనండి మొత్తం. అలా వెళ్తూ ఉన్నాను. విజయవాడ దాస్ నుంచి స్టార్ట్ అయింది ఇక మా బస్ జర్నీ.
మళ్ళీ మాది 3 అవర్స్ జర్నీ అండి. మాది 3 అవర్స్ జర్నీ అండి. అలా బయలుదేరిపోయాను. ఫ్రూట్స్ మార్కెట్ వీడియో తీసేసాను. అలా వెళ్తూ ఉన్నాము. ఇంకా అప్పుడు దాకా నేను నిద్రపోలేదండి. కొంచెం సేపు అలా నిద్ర వచ్చింది. కొంచెం సేపు నిద్రలోకి వెళ్ళాను, పడుకున్నాను, మళ్ళీ లెగిసాను. ఎట్లయినా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే ఆ సంతోషం వేరు కదండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడు వెళ్తామా అనిపిస్తుంది. అదిగోండి మా ఊరు వచ్చేసా. మా ఊరి అవుట్ సైడ్ మొత్తం తీస్తూ ఉన్నాను వీడియో. దగ్గరలోకి అలా వచ్చామండి. మా ఊరు దగ్గరలో ఇంకొక 2 ఊర్లు అయితే మా ఊరు వచ్చేస్తుంది అనమాట. ఏదైనా హ్యాపీనెస్ భలే ఉంటుంది కదండి. చూడండి అసలు మార్నింగ్ టైంలో క్లైమేట్ ఎంత చక్కగా ఎంత అద్భుతంగా ఉందో కదా. వావ్, నాకే చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చుతుందిలేండి. అదిగోండి చూడండి సూపర్గా ఉంది మా జర్నీ. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా అని ఒక చిన్న ఇది కదా. అదిగోండి మా జర్నీ. చెప్పడం మర్చిపోయానండి, మాది సింగరేణి. అదిగోండి బొగ్గు గనులు, అదిగోండి చూసారా. ఒకప్పుడు మణుగూరు అలా ఉండేది. మాది కూడా ఇప్పుడు సింగరేణి వచ్చేసిందండి మా సత్తుపల్లిలో కూడా. అదిగోండి మీ అందరికీ చూపించాలని క్యాప్చర్ చేశాను చూడండి. ఇది మా సత్తుపల్లి అవుట్స్కట్స్ అండి. అంతా బొగ్గు అంతా తవ్వుతూ ఉన్నారు చూసారా, బాగా కనిపిస్తూ ఉంది. 6 అవర్స్ జర్నీ కంప్లీట్ చేశానండి. సింగరేణి ఓపెన్ కాస్ట్. అదిగోండి మీ అందరికీ చూపించాలనేసి వీడియో తీశాను. అన్నీ క్లిప్స్ తీశానండి మీ అందరి కోసం. అదిగోండి మా ఊరు ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ పార్క్ కూడా ఉందండి. మా ఊర్లో చాలా పెద్ద పార్క్ ఉంది, అర్బన్ పార్క్. అది కూడా తీశాను మొత్తం. చాలా అంటే చాలా బాగుంటుందండి. మాది పెద్ద ఊరే సత్తుపల్లి. మీ అందరి కోసం అదిగోండి అర్బన్ పార్క్. అలా వెళ్తూ ఉన్నాము. ఇంకా మా ఊరు వచ్చేసింది. బస్ స్టాండింగ్ వచ్చేసింది చూసారా. బస్ స్టాండింగ్ అవుట్ సైడ్ అదిగోండి బస్ స్టాండ్. వెళ్ళేసరికి మా బ్రదర్ రెడీగా ఉన్నాడండి. ఇంకా బస్ దిగేశాను. మా బ్రదర్ వచ్చి నన్ను తీసుకొని వెళ్ళాడు. నిజంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతసేపు ఓపిక్గా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అదిగోండి మా ఊరు వచ్చేసాను. నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. ఆనందమే వేరు కదండి. నిజంగా సూపర్గా ఉంటుంది కదండి ఏదైనా. అదిగోండి మా బ్రదర్ వచ్చేస్తున్నాడు. అదిగోండి బండి మీద అక్కడ నిలబడి ఉన్నాడు, కనిపించాడా మీకు? ఎల్లో కలర్ టీ షర్ట్ వేసుకొని వచ్చున్నాడు మా బ్రో.